హాయ్, ఈరోజు టాపిక్ వచ్చేసి 95% అక్యురసీతో ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇదేదైతే ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఉందో లాస్ట్ 3 yearsగా కన్సిస్టెన్సీగా రిటర్న్స్ ఇచ్చే స్ట్రాటజీ. సో రిస్క్ రివార్డ్ పరంగా చూసుకునేటంటే 1:2 మ్యాక్సిమం రిస్క్ రివార్డ్. మీరు మినిమం కూడా తీసుకోవచ్చు ఈ స్ట్రాటజీలో 1:1 కానీ ఆర్ 1:1.5 కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. మనం స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసేటప్పుడు మనం రిస్క్ రివార్డ్ పరంగా మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు ఈ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ స్ట్రాటజీలో మనం ఇండికేటర్ చేయబోతున్నాము. ఇండికేటర్ నేమ్ వచ్చేసి సూపర్ ట్రెండ్ ఇండికేటర్. సో ఈ సూపర్ ట్రెండ్ బేస్ చేసుకునేసి మనం ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రైక్ ప్రైస్ సెలక్షన్. దీని గురించి మాట్లాడుకుందాం. ఈ స్ట్రైక్ ప్రైస్ సెలక్షన్ వచ్చేసి ఏదైతే ఇన్స్ట్రుమెంట్ తీసుకుంటామో, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కదా తీసుకోబోయేది. సో ఈ స్ట్రాటజీ అనేది బ్యాంక్ నిఫ్టీలో ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. సో బ్యాంక్ నిఫ్టీ కాబట్టి ఈ బ్యాంక్ నిఫ్టీ యొక్క మీరు స్పాట్ చార్ట్ అయినా కన్సిడర్ చేసుకోండి ఆర్ ఫ్యూచర్ చార్ట్ అయినా కన్సిడర్ చేసుకోండి. దీన్ని బేస్ చేసుకునేసి మీరు ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఉంది కదా, ఓకే, ఫస్ట్ 5 minutes క్యాండిల్. సో టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes తీసుకోండి స్ట్రైక్ ప్రైస్ సెలక్షన్లో. సో ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఒక క్లోజింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని నోట్ చేసుకోండి. ఏదైతే నియర్ బై స్ట్రైక్ ప్రైస్ వస్తుందో అది అద్దం మనీగా కన్సిడర్ చేసుకుంటాం. సో జస్ట్ నోట్ చేసుకోండి. సో ఈ అద్దం మనీ నుంచి 1 స్ట్రైక్ ప్రైస్ ఇన్ ద మనీకి వెళ్ళండి. సో 1 స్ట్రైక్ ప్రైస్ ఇన్ ద మనీకి వెళ్ళారంటే సో మీకు కాల్ ఆప్షన్కి వెళ్ళారంటే కాల్ ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ వస్తుంది. అదే పుట్ ఆప్షన్కి వెళ్ళారంటే పుట్ ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ వస్తుంది. సో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ స్ట్రాటజీలో వచ్చేసి సూపర్ ట్రెండ్ ఇండికేటర్ యూజ్ చేస్తామని చెప్పాను కదా. ఈ సూపర్ ట్రెండ్ వచ్చేసి మీరు ఇండికేటర్స్కి వెళ్ళేసి చార్ట్లో ఇండికేటర్స్కి వెళ్ళేసి 2 times యాడ్ చేసుకోండి. ఈ సూపర్ ట్రెండ్ని 2 times అనేది మీరు యాడ్ చేసుకోండి. 2 times యాడ్ చేసుకునేసి దాని యొక్క వాల్యూస్ వచ్చేసి 10,1 ఫస్ట్ 1, నెక్స్ట్ 10,2 అనేది సెకండ్ 1. సో దీని యొక్క వాల్యూస్ వచ్చేసి 10,1, 10,2. సో 2 సూపర్ ట్రెండ్ యొక్క వాల్యూస్. స్ట్రాటజీ వచ్చేసి సో ఎప్పుడైతే సూపర్ ట్రెండ్ అనేది 10,1 క్రాస్ చేసుకునేసి ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుందో, సో ఇమ్మీడియట్లీగా నెక్స్ట్ క్యాండిల్ అనేది 10,2 క్రాస్ చేసుకునేసి మరొక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. సో ఇది వచ్చేసి 10,1, సో ఇది వచ్చేసి 10,2. సో ఎప్పుడైతే 10,1 క్రాస్ చేసుకునేసి ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుందో, సో ఇమ్మీడియట్లీగా నెక్స్ట్ క్యాండిల్లోనే 10,2 క్రాస్ చేసుకునేసి మరొక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. ఫామ్ అయిందంటే ఇమ్మీడియట్లీగా మీరు ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకుంటారు. సో దీనికంటే ముందు ప్రీవియస్ క్యాండిల్స్ ఉంది కదా, అది సూపర్ ట్రెండ్కి అసలు టచ్ అవ్వకూడదు. సపోజ్ దీనికి ప్రీవియస్ క్యాండిల్ ఇది సూపర్ ట్రెండ్కి అనేది టచ్ అవ్వకూడదు. ఇక్కడ సూపర్ ట్రెండ్ ఉంది కదా 10,2కి, సో టచ్ అవ్వకూడదు. సేమ్ దీనికి ప్రీవియస్ క్యాండిల్ ఏది 10,1 ప్రీవియస్ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ క్యాండిల్ ఫామ్ అయి ఉంటుంది కదా, సో అది కూడా సూపర్ ట్రెండ్కి టచ్ అవ్వకూడదు. టచ్ అవ్వకపోతేనే అప్పుడు మాత్రమే మీరు కన్ఫర్మేషన్ తీసుకుంటారు. సో ఇప్పుడు కన్ఫర్మేషన్ తీసుకుంటాం. సో ఇమీడియట్లీగా మీరు ఏం చేస్తారు, ఈ క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వగానే సో నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్లో ఎంట్రీ తీసుకుంటారు. సో ఇది ఎంట్రీ. ఇప్పుడు స్టాప్ లాస్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్టాప్ లాస్ వచ్చేసి ప్రీవియస్గా 10,1 క్రాస్ ఓవర్ ఇచ్చేసి ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఈ క్యాండిల్ లోలో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఈ క్యాండిల్ లోలో స్టాప్ లాస్ అనేది కన్సిడర్ చేసుకుంటాం. సో ఇది స్టాప్ లాస్. ఇప్పుడు రిస్క్ రివార్డ్ రిలేటెడ్గా వద్దాం. సో రిస్క్ రివార్డ్, సో రిస్క్ బేస్ చేసుకునేసి రివార్డ్ ఉంటుంది. సో రిస్క్ వచ్చేసి మీరు 20 points రిస్క్ తీసుకున్నారు అనుకోండి, సో రివార్డ్ వచ్చేసి 40 points కన్సిడర్ చేసుకోండి. సో రిస్క్ రివార్డ్ పరంగా చూసుకునేటంటే 1:2 అనేది రిస్క్ రివార్డ్. ఇది మ్యాక్సిమం రిస్క్ రివార్డు. సో మీరు మ్యాక్సిమం రిస్క్ రివార్డ్ తీసుకోవాలనుకుంటే 1:2. అదే మినిమం రిస్క్ రివార్డ్ తీసుకోవాలనుకుంటే 1:1 రిస్క్ రివార్డ్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. మీరు మిడిల్లో అంటే 1:1.5 రిస్క్ రివార్డ్ వచ్చినా మీరు ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఎగ్జిట్ అవ్వచ్చు. సో మీకు ఎంట్రీ అర్థమైంది అనుకుంటాను, అలాగే స్టాప్ లాస్ అర్థమైంది అనుకుంటాను. టార్గెట్ రిలేటెడ్గా రిస్క్ రివార్డ్ వచ్చేసి మీరు 1:1 తీసుకోండి ఆర్ 1:1.5 తీసుకోండి ఆర్ 1:2 తీసుకోండి. మీరు ఇందులో అయినా ఎగ్జిట్ అయిపోవచ్చు. 1:1 అచీవ్ అయిందంటే ఆర్ 1:1.5 అచీవ్ అయినా ఎగ్జిట్ అయిపోవచ్చు, ఆర్ 1:2 అచీవ్ అయినా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఆర్ లేదు నేను 1:2 మాత్రమే కన్సిడర్ చేసుకునేటంటే సో అలా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో 1:2 ఎవరికైతే కావాలనుకుంటారో డైరెక్ట్గా 1:2 రిస్క్ రివార్డ్ కన్సిడర్ చేసుకోండి. లేదా నాకు 1:1.5 చాలనుకుంటే ఇలా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ రిలేటెడ్గా చెప్తాను. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా మీరు చేసుకోవాలనుకుంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకోవచ్చు. ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ వచ్చేసి ఎప్పుడైతే 1:1.5 రిస్క్ రివార్డ్ వచ్చి అవుతుందో అప్పుడు ఇమీడియట్లీగా కాస్ట్ టు కాస్ట్ తీసుకొని వచ్చేయండి. సో మీకు 1:1 రిస్క్ రివార్డ్ వచ్చిందంటే ఒకవేళ మీరు ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఎగ్జిట్ అయిపోవచ్చు అక్కడ. సో ఒకవేళ మీరు 1:1కి అబోవ్ సైడ్ సో 1:1.5 ఉంది, అలాగే 1:2 ఉంది. సో మీరు ఇక్కడ 1:2కి రిస్క్ రివార్డ్ పెట్టుకుంటారు.
సో 1:2కి రిస్క్ రివార్డ్ పెట్టుకుంటారు. సో 1:1.5 అచీవ్ అయి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు, స్టాప్ లాస్ అనేది కాస్ట్ టు కాస్ట్, అంటే ఎక్కడైతే ఎంట్రీ తీసుకుంటారో అక్కడ తీసుకొచ్చేది స్టాప్ లాస్ అనేది. సో ఇది 1:5కి రాగానే మీరు స్టాప్ లాస్ అనేది ఎంట్రీ దగ్గర తీసుకురండి. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 1:2 కన్సిడర్ చేసుకోండి. సో అక్కడి నుంచి అంటే 1:1.5 నుంచి నేదర్ రివర్సల్ కానీ వచ్చిందంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. అదే కానీ ఇక్కడ నుంచి అప్ సైడ్కి వెళ్ళిందంటే 1:2 రిస్క్ రివార్డ్ అచీవ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఎంట్రీ, స్టాప్ లాస్, రిస్క్ రివార్డ్ రిలేటెడ్గా, టార్గెట్ రిలేటెడ్గా. సో ఇప్పుడు చార్ట్కి డిస్కస్ చేసుకుందాము. సో గైస్ చార్ట్లోకి వచ్చాను. ఇక్కడ చూసుకోండి బ్యాంక్ నిఫ్టీ. సో 26th June 2025 ఎక్స్పైరీ డేటు. ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 56,700 అనేది కాల్ ఆప్షను. ఇక్కడ టైం ఫ్రేమ్ వచ్చేసి ఆప్షన్స్ ట్రేడింగ్లో 5 minutes టైం ఫ్రేమ్ తీసుకుంటాము. ఇక్కడ చూసుకోండి ఏదైతే తిన్నుగా ఉందో నేను క్యాండిల్స్ అనేది హైడ్ చేస్తాను. సో క్యాండిల్స్ హైడ్ చేశాను. ఏదైతే ఇక్కడ తిన్నుగా ఉందో ఈ తిన్నుగా ఉండేది వచ్చేసి మీకు 10,1. సో లెంత్ వచ్చేసి 10, ఫ్యాక్టర్ వచ్చేసి 1. అలాగే ఏదైతే బోల్డ్గా ఉందో కొంచెం, సో బోల్డ్గా ఉంది కదా, ఈ బోల్డ్గా ఉండేది వచ్చేసి 10,2. సో 10,2 ఒకసారి సెట్టింగ్స్ చూపిస్తాను. సో సెట్టింగ్స్ చూసుకోండి, లెంత్ వచ్చేసి 10, ఫ్యాక్టర్ వచ్చేసి 2. సో ఇక్కడ చూసుకోండి ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఉంది కదా, ఈ ఫస్ట్ 5 minutes క్యాండిల్ వదిలేసి సో దీని తర్వాత ఎప్పుడైతే క్రాస్ ఓవర్ ఇస్తుందో అప్పుడు మాత్రమే మీరు కన్సిడర్ చేసుకుంటారు. సో ఎందుకంటే ఫస్ట్ 5 minutes క్యాండిల్ వదిలేస్తామంటే మనం ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ చేసుకుంటాం, అందుకనేసి ఫస్ట్ క్యాండిల్ అనేది వదిలేస్తాము. సో దీని తర్వాత ఎప్పుడైతే క్రాస్ ఓవర్ ఇచ్చిందో అప్పుడు మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను డైరెక్ట్గా చూపిస్తాను. ఎగ్జాక్ట్లీగా టైం వచ్చేసి 11కి. ఈ 11కి టైం చూసుకోండి. మీకు 10,1 ఇది తిన్నుగా ఉందని చెప్పాను కదా, ఇది 10,1. సో క్రాస్ చేసుకునేసి ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో దీని తర్వాత ఇమీడియట్లీగా ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఫామ్ అవుతుందో సో దీని తర్వాత క్యాండిల్ కూడా 10,2 అనేది సూపర్ ట్రెండ్ అనేది క్రాస్ ఓవర్ ఇవ్వాలి. సో దాని తర్వాత చూసుకోండి బోల్డ్గా ఉండే ఏదైతే ఉందో బోల్డ్గా ఇది 10,2 సూపర్ ట్రెండ్ అనేది నెక్స్ట్ క్యాండిల్లోనే క్రాస్ చేసుకునేసి మరొక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, కన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఈ క్యాండిల్ అనేది ఎప్పుడైతే క్లోజింగ్ ఇస్తుందో సో మీకు కన్ఫర్మేషన్ అయినట్టు. సో దానికంటే ముందు మీరు ఏం చేస్తారు, సో ప్రీవియస్ క్యాండిల్ చెక్ చేసుకుంటారు. ఈ క్యాండిల్కి ప్రీవియస్గా వచ్చేసి ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ సూపర్ ట్రెండ్కి అయితే టచ్ అవ్వలేదు. ఓకే ఇక్కడ ఓకే. సో దీనికి ప్రీవియస్గా ఈ క్యాండిల్ కూడా చెక్ చేసుకుంటారు. ఈ క్యాండిల్ జూమింగ్ చేస్తాను, ఇక్కడ చూసుకోండి సూపర్ ట్రెండ్కి అయితే అసలు టచ్ అవ్వలేదు. సో టచ్ అవ్వలేదు కాబట్టి మీరు ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకుంటారు. సో ఈ క్యాండిల్ అనేది కన్ఫర్మేషన్ తీసుకుంటాము. ఇమీడియట్లీగా నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్లో అంటే ఈ క్యాండిల్ ఓపెనింగ్లో ఎంట్రీ తీసుకుంటాం. సో లాంగ్ పొజిషన్ తీసుకునేసి ఇక్కడ ఎంట్రీ కానీ తీసుకునే కంటే ఇప్పుడు స్టాప్ లాస్ చెప్పాం కదా 10,1 ఏదైతే తిన్నుగా ఉందో సో ఇది తిన్నుగా ఉంది కదా 10,1 క్రాస్ ఓవర్ ఇచ్చేసి ఏదైతే బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయిందో ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో ఇక్కడ స్టాప్ లాస్ వచ్చేసి ఆల్మోస్ట్ సో 241.65. సో ఇది స్టాప్ లాస్ 241.65 అనేది ఇది స్టాప్ లాస్. సో ఇప్పుడు స్టాప్ లాస్ చూసుకోండి ఎన్ని పాయింట్స్, ఆల్మోస్ట్ 38.85 అనేది స్టాప్ లాస్. సో ఓవరాల్గా 39 points కన్సిడర్ చేసుకోండి. సో ఇప్పుడు రిస్క్ రివార్డ్ చూద్దాం. ఫస్ట్ 1:1 రిస్క్ రివార్డ్ చూద్దాం. సో 1:1 రిస్క్ రివార్డ్ చూసుకోండి. ఇక్కడ ఆల్మోస్ట్ రిస్క్ రివార్డ్ అనేది అచీవ్ అయింది 1:1 అనేది. సో 1:1 రిస్క్ రివార్డ్ అచీవ్ అయింది. సో నెక్స్ట్ 1:1.5 రిస్క్ రివార్డ్ చూస్తాం. సో 1:1.5 రిస్క్ రివార్డ్ చూసుకోండి, అగైన్ అచీవ్ అయింది. సేమ్ 1:2 రిస్క్ రివార్డ్ కూడా కన్సిడర్ చేసుకోండి. సో 1:2 రిస్క్ రివార్డ్ వచ్చేసి అచీవ్ అయింది. సో 1:2 రిస్క్ రివార్డ్ అచీవ్ అయింది. అలాగే 1:1 అచీవ్ అయింది, 1:1.5 అచీవ్ అయింది. సో ఇక్కడ మీరు 1:1 వదిలేసి 1:1.5 కన్సిడర్ చేసుకోండి, 1:2 రిస్క్ రివార్డ్ కన్సిడర్ చేసుకోండి. ఈ రెండింటిలో మీరు ఏదైనా కన్సిడర్ చేసుకోండి. 1:1 రిస్క్ రివార్డ్ అనేది వదిలేయండి. ఒకవేళ మీకు స్టాప్ లాస్ దగ్గర కాలేదు, టార్గెట్ అనేది దగ్గర కాలేదు, ఇలాంటి టైంలో మీరు ఏం చేస్తారు, సో ఎగ్జిట్ అనేది ఉంటుంది. సో ఎగ్జిట్ టైం వచ్చేసి నేదర్ 3 PM కానీ ఆర్ 3:25 PM కానీ, లేదా మీరు 3 PM అబౌవ్ సైడ్ మీరు ఎప్పుడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. 3 PM తర్వాత ఎప్పుడైనా ఎగ్జిట్ అయిపోండి. జస్ట్ లాస్ట్ 3 PM ఎగ్జాక్ట్గా 3 PM 00 secondsకి ఎగ్జిట్ అవ్వడమా, ఆర్ 3 PM తర్వాత 3:5 కానీ ఆర్ 3:8 కానీ మీ ఇష్టం అది. సో ఆ టైంలో ఎగ్జిట్ అయిపోవడం. అలాగే మరొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. సో గైస్ మరొక ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి. ఫస్ట్ 5 minutes క్యాండిల్ అనేది మనం వదిలేసాము, ఎందుకంటే ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ చేసుకుంటాం కాబట్టి. సో దీని తర్వాత ఎప్పుడైతే క్రాస్ ఓవర్ ఇచ్చిందో అప్పుడు మాత్రమే కన్సిడర్ చేసుకుంటాము. ఇక్కడ చూసుకోండి మనకి 9:35 ఇక్కడ చూడండి
10,1 క్రాస్ ఓవర్ ఇచ్చేసి ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో దాని తర్వాత ఇమీడియట్లీగా 10,2 క్రాస్ ఓవర్ ఇచ్చేసి మరొక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో దానికి ప్రీవియస్ క్యాండిల్ అనేది సూపర్ ట్రెండ్కి టచ్ అవ్వలేదు. సో దీనికి ప్రీవియస్ క్యాండిల్ అనేది సూపర్ ట్రెండ్కి టచ్ అవ్వలేదు. సో కన్ఫర్మేషన్ తీసుకుంటాం. సో కన్ఫర్మేషన్ తీసుకునేసి సో ఈ క్యాండిల్ ఓపెనింగ్లో ఎంట్రీ తీసుకుంటాము. ఎగ్జాక్ట్లీగా ఈ క్యాండిల్ ఓపెనింగ్లో డైరెక్ట్గా లాంగ్ పొజిషన్కి వెళ్ళేసి ఇక్కడ కానీ ఎంట్రీ తీసుకునేటంటే ఇప్పుడు స్టాప్ లాస్ వచ్చేసి ఎక్కడైతే 10,1 సూపర్ ట్రెండ్ క్రాస్ ఓవర్ ఇచ్చిందో సో ఇది 10,1 సూపర్ ట్రెండ్ క్రాస్ ఓవర్ ఇచ్చేసింది. ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఆల్మోస్ట్ స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ సో స్టాప్ లాస్ లెవెల్ వచ్చేసి 578.7 ఇది స్టాప్ లాస్ లెవెల్. ఇక్కడ చూసుకోండి ఎన్ని పాయింట్స్ ఆల్మోస్ట్ సో 67 నుంచి 68 పాయింట్స్ వరకు స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో ఇప్పుడు టార్గెట్ చూద్దాం. సో ఫస్ట్ 1:1 రిస్క్ రివార్డ్ చూద్దాం. సో 1:1 రిస్క్ రివార్డ్ వచ్చేసి ఆల్మోస్ట్ మీకు ఇక్కడ అచీవ్ అయింది. సో 1:1 రిస్క్ రివార్డ్ ఇక్కడ అచీవ్ అయింది. సో ఇక్కడ చూడండి 1:1 రిస్క్ రివార్డ్ మీకు అచీవ్ అయింది అనుకుంటాను. సో నెక్స్ట్ 1:1.5 రిస్క్ రివార్డ్ చూద్దాం. సో 1:1.5 రిస్క్ రివార్డ్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ ఎంత దూరం ఇక్కడ సో 1325 అంటే 125 టైంకి ఇక్కడ అచీవ్ అయింది 1:1.5 రిస్క్ రివార్డ్ అనేది. సేమ్ అగైన్ 1:2 రిస్క్ రివార్డ్ చూద్దాము. సో 1:2 రిస్క్ రివార్డ్ వచ్చేసి ఆల్మోస్ట్ సో దాని తర్వాత క్యాండిల్ ఎగ్జాక్ట్లీగా వచ్చేసి 13:30 అంటే 1:30 PM ఇక్కడ అచీవ్ అయింది. సో ఇక్కడ చూడండి 1:2 రిస్క్ రివార్డ్ అనేది ఎగ్జాక్ట్లీగా 1:35 PM టార్గెట్ అనేది ట్రిగ్గర్ అయింది. సో ఆల్మోస్ట్ ఇక్కడ 21%. సో ఓవరాల్గా వచ్చేసి మీరు రిస్క్ రివార్డ్ వచ్చేసి అంటే రిస్క్ వచ్చేసి మీరు 68 పాయింట్స్ తీసుకుంటారు రిస్క్ అనేది. రివార్డ్ వచ్చేసి ఆల్మోస్ట్ 138 నుంచి 140 పాయింట్స్ వరకు ఇది మీ యొక్క టార్గెట్ రివార్డు. ఓకే, సో ఇది 1:2 రిస్క్ రివార్డు. సో ఇది మరొక ఎగ్జాంపుల్ అండ్ థ్యాంక్ యూ.